హాయ్ మ్యామ్. హలో. ఈ రోజులు రేపు పిల్లల్లో మనం సపరేట్గా ఏ కిడ్స్ని చూసే అవకాశం లేకుండా పోతుందండి. అంటే లైక్ స్పెషల్ కిడ్స్ అంటే ఓకే వీళ్ళకి స్పెషల్ నీడ్స్ అవసరం అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్క పిల్లోడు హైపర్ యాక్టివ్ పిల్లడు లాగానే పుట్టడంతోనే పుడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు 3 or 4 days పట్టేది పిల్లోడు లేచి ఇట్లా చూడాలంటే ఎప్పుడు చూస్తాడో అన్నట్టు ఉండేది నేను కన్నప్పుడైనా కూడా. ఇప్పుడేమో ఇట్టిట్ట చూస్తున్నారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ మాటలు కూడా మాట్లాడేస్తాడేమో ఇంకో 2-3 రోజుల్లో అనిపిస్తూ ఉంది. సో ఎక్కువ శాతం పిల్లలు లెర్నింగ్ డిసేబిలిటీస్తో చూస్తున్నాం. బికాస్ కాన్సన్ట్రేషన్ లోపమా, లేకపోతే ఎక్కువగా మనం లాడ్ చేయడం, ముద్దు చేయడం వల్ల, గారం చేయడం వల్ల అర్థం కావట్లేదు మేడం. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ day 1 తీసుకెళ్ళి స్కూల్లో సైట్లో కూర్చోబెట్టడం పెద్ద టాస్క్ అయిపోతుంది. సరే మెల్లిగా అలవాటు అవుతాడులే అనుకుందాం ఫస్ట్ day 1 నుంచి. అంటే అది ఎంతకీ కొంతమంది వినట్లా. లైక్ కాన్సన్ట్రేషన్ లేదా, అసలు ఎందుకు వస్తుంది లెర్నింగ్ డిసేబిలిటీ కాన్సెప్ట్, ఎందుకు వస్తుంది అంటారు? లెర్నింగ్ డిజబిలిటీ ఏంటంటే మోస్ట్లీ చిల్డ్రన్, యాక్చువల్లీ దీన్ని కూడా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ కిందే వస్తుందండి. చిల్డ్రన్ విత్ ఆటిజం, ADHD ఇవన్నీ ఒక కేటగిరీకి సంబంధించింది. సో లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఏంటంటే ఎవరైతే హైపర్ ఉంటారో, ఫోకస్ ఉండదు, అటెన్షన్ ఉండదు, దే కెనాట్ కాన్సన్ట్రేట్, సో వాళ్ళు లెర్న్ చేయలేరు అన్నట్లు. దీంట్లో మళ్ళీ మనకు టైప్స్ ఉన్నాయి: డైస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కియా అనేది, అండ్ విజన్ ప్రాసెసింగ్ అండ్ ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అని ఉంటుంది. ఈ విధంగా అంటే లెక్సియా అంటే రీడింగ్. ఓకే. సో ఆ రీడ్ చేయడంలో తప్పు ఉంటుంది. ఇప్పుడు అక్కడ బోర్డు పైన చూసి చదవాలి అని అంటే తప్పు చదివేస్తారు. రాయమంటే కొంతమంది తప్పు రాస్తారు. అంటే స్పెల్లింగ్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, ఫోన్, చైర్, టేబుల్ అడిగారు అనుకోండి, చెప్తారు TABLE టేబుల్ అంటారు. కంప్యూటర్ చెప్పినానంటే COMPUTER అనే చెప్తారు. రాయనన్నా అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. దాన్ని డిస్గ్రాఫియా అంటాం, గ్రాఫ్ రాయడం. లెక్సియా అంటే చదవడంలో ఉంటుంది. ఇంకో కొంతమంది పిల్లలు ఏంటంటే, ఇప్పుడు మనం కెన్ యూ డూ సంథింగ్ అనే దానికి క్యాన్కి, యూకి, డూకి మధ్యలో చిన్న స్పేస్ అనేది ఇస్తాం. ఈచ్ వర్డ్కి స్పేస్ అనేది ఇస్తాం. వీళ్ళు ఏంటంటే అట్లా స్పేస్ ఇవ్వలేరు. మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఈవెన్ యూ మేక్ దమ్ నాన్న ఒక ఫింగర్ పెట్టు నాన్న కెన్ రాసిన తర్వాత మళ్ళీ పెట్టు అన్నా కూడా నో. మీరు కలిపి రాసేస్తారు. మీరు ప్రాంప్ట్ ఇచ్చేంతసేపే రాస్తారు. మళ్ళీ మీరు ఓకే హీఈస్ డూయింగ్ అన్నట్టుగా పట్టుకెళ్తే మళ్ళీ సేమ్ అంటే కలిపి రాస్తారు. అన్ని ఒక లెటర్లో ఒక సిరీస్లోనే వస్తుంది అన్నట్టు. సో ఇలా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్ ప్రపంచంలో. క్యాల్కియా అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్. సో అడిషన్స్, సబ్స్ట్రాక్షన్. మీకు ఈరోజు చెప్పాను అనుకోండి, ఒక 1 hour వర్క్ చేశారు నాన్న, ఇది సింగిల్ డిజిట్ 1 + 1 ఇట్లా అవుతుంది, 2 + 5 7 అవుతుంది, 7 + 3 10 అవుతుంది, ఇట్లా చెప్తున్నారు మీరు. సో ఆ రోజుకి, ఆ క్షణానికి మీరు లైన్స్ చెప్పచ్చు, 7 in the brain, 3 in fingers, 8 9 10 అట్లా ఏం నేర్పించినా హీల్ ఒబే నేర్చుకుంటారు కొంతమంది. బట్ ద నెక్స్ట్ డే సేమ్ మీరు ఏదైతే రాసి ఇచ్చారో అదే దాన్ని రిపీట్ చేస్తే హీస్ లైక్ క్వారీ, అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నట్టుగా. సో అవి మర్చిపోతారు. సో మన క్యాల్కులేషన్స్ ఉంటాయి, రైటింగ్ ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విజువలీ అక్కడ చూసి ఇక్కడ రాయడం వేరే ఉంటుంది, కాపీ చేయలేదు, విజువల్ మెమరీ. ఇంకొకటి ఆడిటరీ ప్రాసెసింగ్, అంటే వింటారు, రాసేది వేరేగా ఉంటుంది. సో ఇన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఇలాంటి పిల్లల్ని ఎలా గుర్తించాలి మనం క్లాస్ రూమ్లో అంటే ఏంటంటే, వాళ్ళు క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయరు, బోర్డు నుంచి కాపీ చేయరు. ఫస్ట్ మనం అంటే LKG UKG నుంచి ఎట్లా ఐడెంటిఫై చేయాలి పిల్లల్ని అంటే, ఉల్టా రాస్తారు లెటర్స్. Bకి Dకి కన్ఫ్యూజ్, సిమిలర్ ఉంటాయి కదా, PQకి కన్ఫ్యూజ్, MW 5 7 2 5 2 7 6 9 2 1 12 అంటే 1 2 21 అంటే 2 1 కదా. సో 2 రాసిన తర్వాత 1 ఇటు పెట్టాలా, అటు పెట్టాలా. 1 రాసిన తర్వాత ప్రాసెస్ చేసుకోలేరు. సో ఇలాంటి విజువల్గా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం UKG LKG నుంచే గుర్తించవచ్చు ఇట్లా మిర్రర్ ఇమేజెస్ రాస్తున్నాడని. బికాజ్ ఎందుకంటే మనము 1 2 రాపిచ్చాము, 5 రాపిచ్చాము అని అంటే ఆల్మోస్ట్ మనం LKG చూపిస్తే ఒక 6 lines కింద ఉంటాయి, 3 బాక్సెస్. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క లెటర్ ఒక 3-4 letters రాసేట్టుగానే మనం ఇమిటేషన్ నేర్పిస్తాం. బట్ స్టిల్ హైయర్ ఎండ్కి వచ్చినాక, అంటే ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత ఆయన మిర్రర్ రాస్తున్నాడు అంటే వీ షుడ్ థింక్. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, చిన్నవాడే కదా నేర్చుకుంటాడు, బీకి ఇంక అనుకుని. సో ఏంటంటే LKGలో UKGలో రిపిటేషన్ జరిగినా ఫస్ట్ స్టాండర్డ్కి మిర్రర్ రాస్తున్నాడు అంటే దెర్ ఈస్ అ ఫిష్ సంథింగ్. సో ఏది లైట్ తీసుకోవడానికి లేదు ఈ రోజు. సో ఎందుకు అని అంటే వాళ్ళకి అటెన్షన్ లెవెల్ తక్కువ ఉంది. ఇప్పుడు హైపర్గా ఉన్నాడు కిడ్, కానీ ఎడ్యుకేషన్ బాగుంది, స్పీచ్ బాగుంది, సోషలైజేషన్ బాగుంది, అంతా బాగుంది, అల్లరి, నో నీడ్ థెరపీస్, దట్స్ ఫైన్. మనం కొంచెం డైటరీ వేసుకోవచ్చు, చేంజెస్ డైట్లో చేంజ్ చేసుకుంటే చాలు. కానీ హైపో పక్కన పెట్టేసి మిర్రర్ ఇమేజ్ రాస్తున్నాడు, స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, నోట్స్ కంప్లీట్ అవ్వట్లేదు, హోంవర్క్స్ ఉన్నాయి, క్లాస్ వర్క్స్ ఉన్నాయి,
ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు, టేబుల్స్ అడిగినా రాయట్లేదు, ఎవ్రీథింగ్ క్వారీ అంటే యూ నీడ్ టు టేక్ ద అసెస్మెంట్ ఫర్ ద లెర్నింగ్ డిజబిలిటీ. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటర్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఎడ్యుకేషన్ పార్ట్ కదా మ్యామ్. హౌ అబౌట్ ద లైక్ డే టు డే లైఫ్లో వాళ్ళని ఎలా గుర్తించాలి? డే టు డే లైఫ్లో కూడా వాళ్ళు చాలా కొంచెం హైపర్ ఉంటారు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏమైనా చెప్పి పేరెంట్స్ అన్నాక ఒక దెబ్బ వేస్తారు, వేసినా కూడా ఆ నెక్స్ట్ ఆ మూమెంట్ మీకు వింటారు, ఒబే చేస్తారు, ఆ నెక్స్ట్ మూమెంట్ సేమ్ వర్క్ కూడా రిపీట్ చేస్తారు. అండ్ వీళ్ళకి కూడా కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కట్ కోఆపరేట్ చేయకపోవచ్చు, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ యాక్సెప్ట్ చేయరు, హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. మామూలుగా ఇప్పుడు మనం 3/4 స్లీవ్స్ కానీ లేదంటే ఫుల్ హ్యాండ్స్ కానీ ఒక స్లీవ్ ముందుకు వచ్చి ఒక స్లీవ్ వెనక్కున్నా ఎవ్రీథింగ్ షుడ్ బి సిమిలర్. బ్లాంకెట్ సేమ్ ఉండాలనుకోవడం, రాకింగ్, ఎప్పుడు పరిగెత్తుకుంటూ ఉండడం, రౌండ్ తిరగడం, రన్ చేయడం, స్టెబిలిటీ అనేది. పార్క్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా ఎక్స్ప్లోర్ చేయడం. మనం మాల్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే వాళ్ళు స్కేటింగ్ చేసినట్లు అంటే ప్రాపర్గా నడవడం, స్లిప్పరీ స్కేట్ చేసుకుంటూ అది టచ్ చేసుకుంటూ ఇది టచ్ చేసుకుంటూ ఉండడం, అట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇంకా కిస్ చేస్తే సౌండ్ రాదు, జస్ట్ లిప్స్ ప్లేస్ చేస్తారు. ఈ సెన్సరీ మనం ఏడియేజ్లోనే చూస్తాము, ఆటిజంలో కూడా చూస్తాం. సో అలాంటి కొన్ని సెన్సరీ ఇష్యూస్ వీళ్ళకి కూడా ఉంటుంది. మెయిన్ అటెన్షన్ ల్యాక్ అవ్వడానికి సెన్సరీ ఇష్యూసే కారణం. సెన్సరీ అనేది ఇట్స్ లైక్ అర్త్ అంటే మదర్. ఇట్లా మనకి ఇక్కడ బేస్లో ప్రాబ్లం అయితే బ్రాంచ్ అనేది డెవలప్ అవ్వదు రూట్లో, ఆ విధంగా సెన్సరీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కాన్స్టెంట్ గా డిస్టర్బ్ అవుతా ఉంటుంది కదా, మన లోపల ఏదో జరుగుతూ ఉంటుంది. అవును, అంటే అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు స్టాండ్ బై ఒక విధంగా ఉండదు, అది చూడాలి అది చూడాలి అది చూడాలి, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఎంత టైం ఇస్తే అన్ని టైంలో అన్నీ ఒక రౌండ్ వేసేయాలి అన్నట్టుగా ఉంటుంది. బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక దాని మీద కన్సిస్టెన్సీగా ఫోకస్ అనేది చేయలేదు. సో అశోక్ వల్ల మనకి ఏం సొల్యూషన్ ఉంది మ్యామ్? సో దీనికి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాము. ఇట్స్ నథింగ్ బట్ స్పెషల్ ఎడ్యుకేషన్. బట్ మనం దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ మీద వర్కౌట్ చేస్తాం, లాజిక్ మీద వర్కౌట్ చేస్తాం, అండ్ రైటింగ్ స్కిల్స్ మీద వర్కౌట్ చేస్తాం, రీడింగ్ స్కిల్స్ మీద వర్కౌట్ చేస్తాం అన్నమాట. సో ఇది చేయడం వల్ల ఏంటంటే పిల్లలు, దీంతో పాటు మనం విజన్ థెరపీ కూడా ఇస్తాం. ఇప్పుడు మనం విజన్ ప్రాసెసింగ్ డిజార్డర్ అన్నాం కదా, అంటే మిర్రర్ ఇమేజెస్ రాస్తారు అని. సో లెర్నింగ్ డిజబిలిటీ అంటే డెఫినెట్గా వాళ్ళు మిర్రర్ ఇమేజెస్ ఉంటుంది. మాక్సిమం కేసెస్కి 90% కేసెస్ మనం వాళ్ళు చిన్నప్పుడు బుక్స్ చూసినట్లయితే కంపల్సరీ మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి. సో విజన్ ప్రాసెసింగ్ కోసం విజన్ థెరపీ అనేది ఉంటుంది. విజన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇవి రెండు మేజర్ లెర్నింగ్ డిజబిలిటీ. కానీ వీటితో పాటు చాలా హైపర్ ఉన్న కిడ్స్ అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ కూడా అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాంబినేషన్స్ ఎట్లా ఇప్పుడు ADHD ఆటిజం పిల్లలు ఉన్నారనుకోండి మ్యామ్, వాళ్ళకి కాంబినేషన్ సెంటర్లో ఎట్లా వర్కౌట్ చేస్తారు? అంటే ఇండివిజువల్ ఉంటుంది, 1-to-1 ఉంటుంది థెరపీ. ఎవరిని మిక్స్ చేయం. ఓన్లీ మనం ఫ్రైడే గ్రూప్ యాక్టివిటీ ఉంటుంది. సో వాళ్ళ మెంటల్ ఏజ్ని బట్టి నాట్ డెవలప్, వాళ్ళ క్రోనలాజికల్ అంటే ఫిజికల్ ఏజ్ చూడం. ఇప్పుడు మనం అందరం ఒక 20 అనుకోండి, మనం అందరం ఒక 5 years అనుకోండి. సో మనం మెంటల్ ఏజ్ ఒకరి 2 ఉంటుంది, ఒకరి 3 ఉంటుంది, ఒకరు 1.5 ఉంటుంది. ఆ మెంటల్ ఏజ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి గ్రూప్స్ డివైడ్ చేస్తాం, గ్రూప్ ABC. దాని ప్రకారం మనం యాక్టివిటీస్ అనేది చేస్తాం వీక్లీ వన్స్. అంటే వీళ్ళకి ఏంటంటే పేర్ గ్రూప్ మింగ్లింగ్ ఉండదు, వెయిటింగ్ టాలరెన్స్ ఉండదు, ఇమిటేషన్ ఉండదు, టర్న్ టేకింగ్ ఉండదు. ఇవన్నీ మనం నేర్పిస్తాం అన్నట్టు. అంటే యాక్టివిటీస్తో పాటు ఇవన్నీ కూడా నేర్పిస్తాం. సో ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ ఉంటుంది. ఓన్లీ ఫ్రైడే మాత్రమే అన్ని కిడ్స్ని కల్పించి ఆడిపించడం అనేది ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ చూసుకోవాలి అని అంటే, టు వైండ్ అప్ ద హోల్ టాపిక్, ప్రేక్షకులకి మీరు చెప్పే మాట ముఖ్యంగా మదర్స్కి? లెర్నింగ్ డిజబిలిటీని ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అని అంటే వాళ్ళ నోట్బుక్స్ కంపల్సరీ చెక్ చేయండి. మీరు ఎప్పుడైతే రాపిస్తున్నారో ABCD నుంచి స్టార్టింగ్ నుంచి 1-2 రోజులు కన్ఫ్యూజ్ అయ్యంటే దట్స్ ఫైన్. LKG అయిపోయింది, UKG అయిపోయింది, ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చినా కూడా అంటే డెఫినెట్లీ దే నీడ్ టు టేక్ ద కన్సల్టేషన్. వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మనం చెప్పింది ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కన్ఫ్యూజ్ అవుతున్నారా, చెప్పులు కూడా ఉల్టా వేసుకుంటున్నారా, షర్ట్ ఉల్టా సీదా ఏదో తెలియదు అంటే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే 5-6 years వచ్చేస్తుంది. 5-6 yearsకి ఫస్ట్ స్టాండర్డ్ అంటే అప్పటికి ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. రైట్ అండ్ లెఫ్ట్ కన్ఫ్యూజ్, రూట్ మనం లెఫ్ట్కి వెళ్తే మన ఇల్లు వస్తుంది, రైట్కి వెళ్తే మన ఇల్లు వస్తుంది అనేది క్లియర్ ఉందా లేదంటే, ఎందుకంటే చాలాసార్లు తిరిగి ఉంటారు కాబట్టి. అలాంటివన్నీ చూసుకుంటే డెఫినెట్గా రైటింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, ఈ కన్ఫ్యూజన్ చూసుకొని, అలాగే క్లాస్ టీచర్స్ వాళ్ళు కంపల్సరీ చెప్తారు, మీ అబ్బాయి క్లాస్లో కూర్చోవట్లేదండి, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, విండోలో చూస్తున్నాడు, బయట వెళ్ళిపోవాలంటాడు, వాష్రూమ్కి ఎక్కువ సార్లు వెళ్తాడు, ఊరికే పెన్సిల్స్ షార్ప్ చేస్తాడు, ఇరేజ్ ఎక్కువ చేస్తారు, వేరే వాళ్ళ పెన్సిల్స్ తీసుకుంటున్నాడు, ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయంటే ఒకసారి గమనించండి. డైరెక్ట్గా కన్సల్టేషన్కి రమ్మని చెప్పట్లేదు, బట్ మీరు అబ్జర్వ్ చేసిన స్టిల్ రిపీట్ అవుతున్నాయి. పేరెంట్గా మీకే అర్థం అవుతుంది అంటే రెడ్ ఫ్లాగా కాదా అన్నది. ఒక పద్ధతి వరకు ఉందా, బియాండ్ దట్ ఉంటే మాత్రం డిలే చేయకూడదు. మీరు నేర్చుకొని కంటిన్యూ అయిపోతున్నా అంటే నో ప్రాబ్లం. బట్ స్టిల్ అగైన్ అండ్ అగైన్ మర్చిపోవడం, అగైన్ అంటే ఒక బీక్ ఒక లైన్ ఇట్లా గీ రాసిన తర్వాత మన వైపు చూడడం,
అంటే ఇటువైపు హాఫ్ సర్కిల్ చేయాలి, ఇటువైపు కర్వ్ తీసుకోవాలా బీడీకి. ఇప్పుడు బీకి ఇట్లా అంటే వెంటనే ఇట్లా చేసేసారు అనుకోండి, దేర్ మైట్ బి ఫిషీ బికాస్ దేవర్ ఇన్ కన్ఫ్యూజన్. అలాగే పీక్యూ కూడా, ఎండబ్ల్యూ కూడా అలా చాలా సార్లు రిపిటేషన్, చాలా ఎపిసోడ్స్ అయితే డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ ద కన్సల్టేషన్. చాలా వరకు ఏం చేస్తుంటాం అంటే ఇంకా నేర్చుకోవట్లేదు ఏంటి, మనం ఫస్ట్ పేరెంట్స్గా ఎగ్జైట్ అయిపోతూ ఉంటామా, వాడు నేర్చుకుంటున్నాడు, వీడైపోతున్నాడు, వాడైపోతున్నాడు, కానీ వాడికి ఇంటర్నల్ ఇంకా ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతిదీ కూడా మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిందే వెన్ ఇట్ కమ్స్ టు థెరపీ అనేది ఏంటంటే డే టు నౌడేస్ క్వైట్ కామన్. హౌ యు ఆర్ సెండింగ్ టు స్కూల్ లైక్ ట్యూషన్స్ లాగా. ఎస్, మన కిడ్కి ఏంటంటే మనం మామూలుగా ఏమైతే చెప్తున్నామో ఆయన అటెండ్ చేయలేకపోతున్నాడు, వీ నీడ్ స్పెషల్ అటెన్షన్, దట్స్ ఇట్. థెరపీస్ అంటే ఈ మధ్యకాలంలో పక్కింటి వాళ్ళకి చెప్పకపోవడం, మేము ప్లే ఏరియాకి వెళ్తున్నామని చెప్పి థెరపీ, ఇవన్నీ చదువుతున్నాయి. నో నీడ్ టు హైడ్ ఎనీథింగ్. ఎందుకంటే మనం షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే మనకు తెలుసు ఎవరితో షేర్ చేయాలి, ఎవరితో షేర్ చేయకూడదు. కొంతమంది హెల్ప్ కూడా చేస్తారు, అక్కడ వెళ్ళండి బాగుంది, మేము చూసాము, మాకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, బాగా అయింది, ఇట్లా మౌత్ టు మౌత్ మీకు తెలుస్తుంది, మీరు షేర్ చేస్తేనే కదా ఏంటి అనేది. సో ఇంకా మీరు ఏమేమి చేయాలి అనేది వాళ్ళ తరఫు నుంచి కూడా కొన్ని ఐడియాస్ ఇస్తారు. సో మనకు కూడా తెలుసు ఈ విషయం ఈయనకు చెప్తే, లేదంటే ఈమెకు చెప్తే ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందని డెఫినెట్లీ యూ హ్యావ్ ఐడియా దాన్ని బట్టి. సో ఎలా చేయాలి మనం చేపిస్తున్నాము. థెరపీస్ చెప్పడానికి ఎలా అంటే, థెరపీస్ అని చెప్పుకోవడానికి చాలా వెనకాడుతుంటారు, భయపడుతుంటారు. అంత అవసరం లేదు. ఏదైతే ఉందో ఇప్పుడు బ్యాక్ స్టెప్ చేసుకున్న తర్వాత అది చాలా ఇదైపోయిన తర్వాత ఎవరిని అడిగి ఏం చేయలేము. బికాస్ 0 to 3 years అనేది ఏంటంటే మన వైరింగ్, న్యూరాన్ కనెక్షన్స్ ఏదైతే ఉంటుందో 75 to 90% అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. మనం అది మిస్ చేసాం అనుకోండి, అఫ్ కోర్స్ టిల్ లాస్ట్ బ్రెత్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది, కానీ ఈ ఏజ్లో ఎంత నేర్చుకోవాలి, ఎంత రావాలి అన్నది వెనక్కి డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమంటారు అన్నది మనకు అవసరం. మన కిడ్కి రేపు మనం లైఫ్ ఎలా ఇస్తున్నాం, వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతారు. థెరపీ అనేది మీరు అన్నట్టు ఒక ట్యూషన్ పార్ట్, దట్స్ ఇట్. వీఆర్ జస్ట్ పుషింగ్ దెమ్. మనం ఏం మిరాకిల్ ఏం చేయట్లేదు. ఒకటి వాళ్ళు ఆ పాత్రలో వెళ్ళలేకపోతున్నారు, we make them okay నాది కాదు ఇది, దానికోసం మనం ఒక పుష్ ఇస్తున్నాం వాళ్ళకి. నో చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు అదర్ చైల్డ్ కాబట్టి exactly every child is unique. Every child is. Thank you so much for joining us on this topic, ma'am.